తిరుపతి రాయల చెరువు రోడ్డులోని రైతు బజార్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. రైతు బజార్ వెలుపల రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతు బజార్ బయట ఏర్పాటు చేసిన అనధికారిక దుకాణాలను వెంటనే తొలగించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దళారులు అనధికారిక దుకాణాల వ్యాపారం కారణంగా దెబ్బతింటోందంటూ కూడా రైతు బజార్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. 3 ఏళ్లుగా జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఎన్ని వినతులు సమర్పిస్తున్నా కూడా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. గత 2001వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ రైతులంతా బాగుండాలనేసి తిరుపతి నడి బొడ్డులో మాకు ఒక జాగా కేటాయించి రైతులకే కాకుండా అన్ఎంప్లాయీస్, హ్యాండిక్యాప్స్, మహిళా సంఘాలు వీళ్ళకందరూ కూడా బాగుండాలనేసి మేము అద్దెలు తీసుకొని వేలు కడుతున్నాం. గత 2.5 సంవత్సరాలుగా అనధికార షాపులు ఇక్కడ ఎక్కువైపోయేసి ఎన్నిసార్లు అధికారులకు ఇచ్చినా తూతూ మంత్రంగా ఎంతో చేశానని శాశ్వత పరిసరం చూపించలేదు. మేము ప్రతి PGR లో కూడా కలెక్టర్ గాని, అదే విధంగా SP గారికి కానీ, కమిషనర్ కానీ, ట్రాఫిక్ ఆఫీసులో కానీ ఎన్నో లెటర్లు ఎన్నోసార్లు అందించాం. ఒకరు కూడా న్యాయం చేయలేదు. ఈ రోజు మేమేదో మా కడుపు కాలి 10 నిమిషాలు రోడ్లో కూర్చుంటే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అంటున్నారే. ఇదే విధంగా 2.5 సంవత్సరం ఈ హైదరాబాద్ లోని ప్రముఖ